హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా వారు నేను సండే అలా బయటికి వెళ్ళాము సాయంత్రం పూట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. 5ంటికి రోజు మా వారు అయితే వెళ్తారు. ఇవాళ సండే అని వర్క్ అయితే అయిపోయింది, ఇంకా వర్కర్ చేస్తున్నారు. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తూ జ్యూస్ అయితే తాగాము. ఇక్కడ జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయాం. దిగమెట్ట వరకు వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. మాకు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి చల్లగాలికి అంటే దిగమెట్ట పల్లె ఇలాగా మా గిద్దలూరు నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. చల్లగా సాయంత్రం పూట అలా వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటే సూపర్గా అయితే ఉంటుంది. వస్తూ ఇక్కడ పెట్రోల్ అయితే వేపించుకొని ఇక్కడ నుంచి అసలు నేను మెయిన్గా వచ్చింది కోతులకు ఏమన్నా ఫుడ్ వేద్దామని చెప్పేసి వచ్చాను. అంటే స్వీట్స్ అవి ఉంటాయి కదా, మన 4 రోజులకు ఒకసారి తెచ్చి వేస్తూ ఉంటాము. ఇక్కడ దిగమెట్లో కోతులు ఎక్కువ ఉంటాయి. వాటికి ఏమి వేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఊర్లో అనుకోండి ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉంటారు. అలా ఊరి బయట కాబట్టి ఏం దొరకవని ఎప్పుడన్నా అలా వెళ్ళి వేస్తూ ఉంటాము. వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి. ఇంకా స్వీట్స్ అయితే తీసుకొని వెళ్తుంటే ఇక్కడ మామిడి తోట కనపడింది. ఈ మామిడి తోట దగ్గర ఆగాము. ఆ మామిడి తోట దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడకి అడిగి లోపలికి అయితే వెళ్ళి మామిడికాయలు అయితే చూశాను. ఫస్ట్ టైం నేను మామిడికాయ తోటకు వచ్చి ఇలా మామిడికాయలు పట్టుకొని చూడటము. అంటే మామూలుగా కొనుక్కొని మామిడికాయల తోట దగ్గర బయట అమ్ముతుంటారు, కొనుక్కొని తీసుకెళ్తాం కానీ లోపలికి వెళ్ళి అంత ఇదిగా వెళ్ళము. ఇక్కడికైతే వెళ్ళాను. లోపల నుంచి ఇంకా దిగమెట్టు అయితే వచ్చేసింది. దిగమెట్టు వచ్చాక ఈ సైడ్ మొత్తము కోతులు ఫుల్గా ఉన్నాయి. అంటే స్టేషన్ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడికైతే జాంగ్రీలు కొన్ని బచ్చాలు అలా ఉంటే తెచ్చేసాము కోతులకి వేద్దామని చెప్పేసి. ఇంకా మా వారైతే కోతులు చూడండి ఎంత ఆకలి మీద ఉన్నాయో, అసలు వేస్తుంటే క్యాచ్ అలా పట్టుకొని తినేస్తున్నాయి పాపము. ఈ ఎండాకాలం అందులో ఇలాంటప్పుడు కోతులకు ఏమన్నా అట్లా వేస్తే చాలా పుణ్యం, చాలా వాళ్ళకి కడుపు నిండినట్టు ఉంటుంది. వేస్ట్గా మనం ఇచ్చేయకుండా ఐటమ్స్ ఏమైనా ఉంటే అలా కోతులకు వేయచ్చు. చాలా మాకైతే ఎప్పుడు రోజు వచ్చినా వేయచ్చు. అంటే మాకు టైం కుదరక వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి అలా వచ్చి ఏదో ఒకటి కోతులకు అలా వేస్తూ ఉంటాము. ఇంకా మా వారైతే కోతులకు అన్నీ వేసేసాము పంచి. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మేము మామిడి తోటకి వెళ్ళాలని చెప్పేసి మామిడికాయలు కూడా తీసుకుందామని మామిడి తోట దగ్గర మామిడికాయలు అమ్ముతున్నారు, అక్కడైతే తీసుకుందామని ఫస్ట్ కోతులకు మొత్తం వేసేసాము. ఇక్కడైతే అమ్ముతున్నారు చూడండి. అమ్ముతున్నా కానీ తీసుకోలేదు. ఇంకొద్ది ముందుకు వచ్చా తీసుకుందామంటే అక్కడైతే అమ్మట్లేదు. ఇంకా వస్తూ ఇక్కడ గేట్ అయితే వచ్చింది చూడండి. పల్లి వచ్చాక అనుకుంటా, పల్లి వచ్చాక ఈ స్టాప్ అయితే ఉంది ఇక్కడ గేట్ లాగా. అట్లా లోపలికి వచ్చి కొద్దిసేపు అక్కడ ఆగాము. అక్కడ నుంచి మేము అక్కడ ఉన్నప్పుడు ట్రైన్ అయితే రాలేదు. పక్కకు వచ్చాక ఎమ్మటే ట్రైన్ అయితే వచ్చింది. రోడ్డు మీదకి రాగానే ఇంకా అప్పుడు ట్రైన్ మిస్ అయ్యామే అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు పొద్దు గూకే టైం కాబట్టి సన్సెట్ అయ్యే టైం. సన్ రైజ్ అయితే పొద్దున పూట, సన్సెట్ కదా సాయంత్రం పూట చాలా బాగుంటుంది. ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చి మేము వెళ్తున్నాము. గూడీస్ అయితే వచ్చింది. ఇంకా ఎమ్మటే దాని ఎదురుగానే ఒక మామిడి తోట అయితే ఉంది. ఇక్కడ మామిడికాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఈ చెట్టుకు. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. మామిడికాయలు చూస్తే మన చేతులు ఊరుకోవు కదా, ఒక కాయ అయితే కోసాము. చాలా బాగున్నాయి అసలు. బేనిష్ మామిడికాయలు ఇవి. ఒక్కొక్క చోట ఇందాక ఆగిన చోట మామిడికాయలు బేనిష్ కాదు, ఇవైతే బేనిష్. స్మెల్ అయితే తోటలోకి వెళ్ళంగానే సూపర్గా వస్తున్నాయి. అయితే గాలికి పాపం మొత్తం రాలిపోయాయి. చిన్న కాయలు మొత్తం ఇలా రాలిపోతే మామిడికాయ తోట వాళ్ళకు లాస్ ఎక్కువ అనుకుంటా. అందుకే మామిడికాయలు రాలిపోయినప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి ఈ వానలకి గాలికి. ఇంకా వస్తూ పల్లెలో అయితే ఒక జొన్న రొట్టె అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఒక్కొక్క జొన్న రొట్టె 10 రూపాయలు అంట. మేము 2 జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాం. మీకు దొరుకుతాయి ఇలాగా కామెంట్ చేయండి.